నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ తాజా పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లను అందిస్తోంది. నెలకు 4,000 రూపాయలు. మీరు దీని కోసం కొత్తగా దరఖాస్తు చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ ను బహుమతిగా ఇవ్వగా సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గా మార్చింది. దీని ప్రకారం గత ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చింది. 4,000 రూపాయలకు బదులుగా అలాగే వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు, పూర్తిగా వికలాంగులకు 15,000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయలు కొత్త పెన్షన్ పొందాలనుకునే వారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు కూడా దరఖాస్తులు సమర్పించాలని చూస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ అధికారిక పోర్టల్ సిద్ధంగా ఉంది. కాబట్టి త్వరలో అకౌంట్ ద్వారా దరఖాస్తు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అందులో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టే కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ఇజ్రాలు, హెచ్ఐవి బాధితులు, డ్రమ్మర్లు, చేతి వృత్తుల వారు ఈ పన్నులు పొందుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం మాత్రం గతంలో వైసీపీకి చెందిన లబ్ధిదారుల జాబితానే కొనసాగిస్తోంది. మరి ఈ లిస్ట్ లో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో త్వరలోనే తెలియనుంది. మరి ఫ్రెషర్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. దరఖాస్తు విధానం: ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారం ఎంపికను ఎంచుకోవాలి. తెరపై కొత్త పేజీ తెరవబడుతుంది. దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఎంపిక ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అందులో అడిగిన పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ ఇవ్వాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి. వాటిని సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. స్క్రీన్ కుడి ఎడమ భాగాన, స్క్రీన్ కుడి ఎగువన లాగిన్ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్పోర్ట్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆపై మీ రిజిస్టర్ మొబైల్ లో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. మరిన్ని వివరాలకు 086624100117 నెంబర్ కు కాల్ చేయవచ్చు. లేదా చిరునామా గనుక గమనించినట్లయితే సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, 2వ అంతస్తు, డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520001. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ తాజా పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లను అందిస్తోంది. నెలకు 4,000 రూపాయలు. మీరు దీని కోసం కొత్తగా దరఖాస్తు చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ ను బహుమతిగా ఇవ్వగా సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గా మార్చింది. దీని ప్రకారం గత ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చింది. 4,000 రూపాయలకు బదులుగా అలాగే వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు, పూర్తిగా వికలాంగులకు 15,000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయలు కొత్త పెన్షన్ పొందాలనుకునే వారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు కూడా దరఖాస్తులు సమర్పించాలని చూస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ అధికారిక పోర్టల్ సిద్ధంగా ఉంది. కాబట్టి త్వరలో అకౌంట్ ద్వారా దరఖాస్తు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అందులో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టే కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ఇజ్రాలు, హెచ్ఐవి బాధితులు, డ్రమ్మర్లు, చేతి వృత్తుల వారు ఈ పన్నులు పొందుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం మాత్రం గతంలో వైసీపీకి చెందిన లబ్ధిదారుల జాబితానే కొనసాగిస్తోంది. మరి ఈ లిస్ట్ లో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో త్వరలోనే తెలియనుంది. మరి ఫ్రెషర్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. దరఖాస్తు విధానం: ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారం ఎంపికను ఎంచుకోవాలి. తెరపై కొత్త పేజీ తెరవబడుతుంది. దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఎంపిక ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అందులో అడిగిన పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ ఇవ్వాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి. వాటిని సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. స్క్రీన్ కుడి ఎడమ భాగాన, స్క్రీన్ కుడి ఎగువన లాగిన్ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్పోర్ట్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆపై మీ రిజిస్టర్ మొబైల్ లో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. మరిన్ని వివరాలకు 0866241001
17 నెంబర్ కు కాల్ చేయవచ్చు లేదా చిరునామా గనుక గమనించినట్లయితే సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 2వ అంతస్తు డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ 520001 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ తాజా పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లను అందిస్తోంది. నెలకు 4000 రూపాయలు. మీరు దీని కోసం కొత్తగా దరఖాస్తు చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ ను బహుమతిగా ఇవ్వగా సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గా మార్చింది. దీని ప్రకారం గత ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు 3000 రూపాయలు ఇచ్చింది. 4000 రూపాయలకు బదులుగా అలాగే వికలాంగులకు నెలకు 6000 రూపాయలు, పూర్తిగా వికలాంగులకు 15000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయలు, కొత్త పెన్షన్ పొందాలనుకునే వారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు కూడా దరఖాస్తులు సమర్పించాలని చూస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ అధికారిక పోర్టల్ సిద్ధంగా ఉంది. కాబట్టి త్వరలో అకౌంట్ ద్వారా దరఖాస్తు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అందులో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టే కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ఇజ్రాలు, HIV బాధితులు, డ్రమ్మర్లు, చేతి వృత్తుల వారు ఈ పన్నులు పొందుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం మాత్రం గతంలో వైసీపీకి చెందిన లబ్ధిదారుల జాబితానే కొనసాగిస్తోంది. మరి ఈ లిస్ట్ లో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో త్వరలోనే తెలియనుంది. మరి ఫ్రెషర్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. దరఖాస్తు విధానం: ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారం ఎంపికను ఎంచుకోవాలి. తెరపై కొత్త పేజీ తెరవబడుతుంది. దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఎంపిక ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అందులో అడిగిన పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ ఇవ్వాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి. వాటిని సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. స్క్రీన్ కుడి ఎడమ భాగాన, స్క్రీన్ కుడి ఎగువన లాగిన్ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్పోర్ట్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆపై మీ రిజిస్టర్ మొబైల్ లో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. మరిన్ని వివరాలకు 086624100117 నెంబర్ కు కాల్ చేయవచ్చు లేదా చిరునామా గనుక గమనించినట్లయితే సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 2వ అంతస్తు డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ 520001 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ తాజా పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లను అందిస్తోంది. నెలకు 4000 రూపాయలు. మీరు దీని కోసం కొత్తగా దరఖాస్తు చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ ను బహుమతిగా ఇవ్వగా సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గా మార్చింది. దీని ప్రకారం గత ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు 3000 రూపాయలు ఇచ్చింది. 4000 రూపాయలకు బదులుగా అలాగే వికలాంగులకు నెలకు 6000 రూపాయలు, పూర్తిగా వికలాంగులకు 15000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయలు, కొత్త పెన్షన్ పొందాలనుకునే వారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు కూడా దరఖాస్తులు సమర్పించాలని చూస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ అధికారిక పోర్టల్ సిద్ధంగా ఉంది. కాబట్టి త్వరలో అకౌంట్ ద్వారా దరఖాస్తు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అందులో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టే కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ఇజ్రాలు, HIV బాధితులు, డ్రమ్మర్లు, చేతి వృత్తుల వారు ఈ పన్నులు పొందుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం మాత్రం గతంలో వైసీపీకి చెందిన లబ్ధిదారుల జాబితానే కొనసాగిస్తోంది. మరి ఈ లిస్ట్ లో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో త్వరలోనే తెలియనుంది. మరి ఫ్రెషర్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. దరఖాస్తు విధానం: ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారం ఎంపికను ఎంచుకోవాలి. తెరపై కొత్త పేజీ తెరవబడుతుంది. దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఎంపిక ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అందులో అడిగిన పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ ఇవ్వాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి. వాటిని సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. స్క్రీన్ కుడి ఎడమ భాగాన, స్క్రీన్ కుడి ఎగువన లాగిన్ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్పోర్ట్ ఇవ్వాలి.
చేయాలి. గెట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆపై మీ రిజిస్టర్ మొబైల్ లో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. మరిన్ని వివరాలకు 086624100117 నెంబర్ కు కాల్ చేయవచ్చు. లేదా చిరునామా గనుక గమనించినట్లయితే సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, 2వ అంతస్తు, డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520001. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.